నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఉమ్, కోపంలో మనం పిల్లల్ని ఉమ్, ఏదో ఒకటి తిట్టేస్తూ ఉంటాం. అవును కదా. ఉమ్. ఆ కోపం యొక్క తీవ్రతను బట్టి తిట్టే తిట్టు ఆధారపడి ఉంటుంది. ఆ తిట్లు ఫలిస్తాయమ్మా? అమ్మా, కోపం దేనికి వచ్చిందో దాన్ని బట్టి ఉంటుంది ఫలితం. అల్లరి చేస్తే వచ్చే కోపం వేరమ్మా. పిల్లలు అల్లరి చేశారనుకో, అల్లరి ఆపడానికి తిట్టే తిట్టు ఎటువంటి తిట్టు తిట్టినా ఫలించదు. కానీ పిల్లలు పెద్దవాళ్ళయ్యి తల్లిదండ్రుల గుండెల మీద తన్నుతారే, ఇక్కడ నిప్పి తగులుతుందే, మనసు నొచ్చుకుంటుందే, అప్పుడు తల్లిదండ్రులు తిట్టకపోయినా ఒక మాట అంటే కూడా మనసు నొచ్చుకుంటే కూడా ఫలితం వస్తుంది. తేడా ఉందా రెండిటికి? చాలా తేడా ఉంది. అల్లరి చేశారు, అల్లరి చేస్తే తిడతారమ్మా, తిట్టకపోతే ఎట్లా? ఆ తిట్లు కూడా మన వాళ్ళు పూర్వం ఎట్లా ఉండేదో తెలుసా? ఆ, నీ ఆకలి అక్షయంగాను, అంటే నీకు చక్కగా ఆకలేసి ఎప్పుడు బాగా తిని ఆరోగ్యంగా ఉంటావని. అదొక తిట్టు. అది తిట్టు. ఆ, నీ అబద్ధాలు దొంగల తోల, అబద్ధాలు ఆడాడు అనుకో, నీ అబద్ధాలన్నీ దొంగలు తోలికెళ్ళిపోతారు, హాయిగా నిజాలు ఉంటాయి అనమాట. వినడానికి నువ్వు అబద్ధం ఆడావని తెలుస్తోంది, ఆ, నీ ఆ. అబద్ధాలు దొంగల తోల. ఇలాంటి తిట్లు ఉండేవి పూర్వం. నీ నీ దుంప ఇల్లు పిల్లకయ్యా. నీ దుంప పిలకెలియా, నీ ఇల్లు బంగారంగాను. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది ఇవి తిట్లులాగా. ఇవి తిట్టే. నీ దుంప పిలకయ్యా అంటే నీ వంశం అభివృద్ధి చెందుగాక. ఆ ఆహా. దుంపలో నుంచి ఇంకో పిలకొచ్చింది కదా, ఇంకో ఓహో. మొక్క వచ్చింది. ఇక్కడి నుంచి తీసి మొక్కను అక్కడ పెట్టామనుకోండి, ఆడపిల్ల అనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పోషిస్తుంది. లేదా వీడే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, మగపిల్లలే, 3 కుదుళ్ళు తయారైనవి. నీ దుంప పిలకయ్యా ఎంత? ఆ దుంపలో నుంచి చిగురు వచ్చి కొత్త మొక్క రావాలి, అవునవును. అంతేగా నిండిపోకూడదు కదా. ఓహోహో, బాగుంది. నీ అమ్మ కడుపు బంగారంగాను. ఆ, నీ అమ్మ కడుపు కాలా అని తిట్టేవాళ్ళు ఉన్నారు, ఇది చాలా తప్పు. నీ అమ్మ కడుపు బంగారంగాను అన్నారు అనుకో, అంటే మీ అమ్మ కడుపు ఎవరు? నువ్వే. ఆ. నువ్వు బంగారంగా ఉండు, ఎంతకాలం చెడ్డగా ఉంటావు? కానీ తిట్లలో కూడా పొగడతా అంటే ఆ, ఒక మ- నిర్దేశం, పొగడ్త కాదు, ఒక మార్గనిర్దేశం. ఆ, నువ్వెట్లా ఉండాలి, నీ ప్రవర్తనని సరిచేసేటటువంటి తిట్లుంటాయి. అవి ఇవి ఓకే. ఇవి ఇట్లాంటివి. ఇవి అందుకనే మన వాళ్ళు ఏం చేశారంటే, మనిషికి కోపం వస్తుందమ్మా, కోపం వచ్చి ఏదో అనేయాలనిపిస్తుంది, అనేయాలనిపించేటప్పుడు ఇట్లాంటి అలవాటు చేసి పెట్టారు పెద్దవాళ్ళు. అంచేత కోపం వస్తే కూడా నీ నీ అమ్మగాడు బంగారం గాను అని తిట్టారనుకో, తిట్టే ఆ ఆ కసి కోపం తీరింది. తీరుతుంది. కసి తీరింది, అందులో చెడు లేదు. ఎంత బాగుందో. కసి తీరిందా లేదా? తీరిద్దిగమ్మా. ఆ, ఈ మధ్య ఒక ఆయన కొత్త తిట్టు తయారు చేశాడు. ఆ. ఆ, మీ ఆయన మినిస్టర్ కాను అని తిట్టాడు. ఇది ఇంకా సూపర్. సూపర్. అంటే వినడానికి ఏదో తిట్టినట్టే ఉంది, కానీ మీ ఆయనకి రాజకీయ విన్నాను, విని అంటే కొత్తగా విన్నాను గనక చెప్తున్నాను నేను. ఇట్లా ఇంకా మన జంజాల గారైతే కొత్త కొత్త తిట్లు తయారు చేశారు. ఆ, తెలివి తక్కువ వాడిని. ఏమిటంటే, వానలో మజ్జిగలో నెయ్యి వడ్డించేవాడా అంటే, మజ్జిగ అన్నారు వచ్చాక నెయ్యి పట్టుకొచ్చాట, నెయ్యి వేసుకుంటారు. ఓకే. మజ్జిగలో నెయ్యి ఎవరు వేసుకుంటారు? బాగుంది. వాన కురుస్తుంటే మొక్కలకి నీళ్లు పోసేవాడా? ఇట్లాంటివి అనమాట. ఆ, అంటే తెలివి తక్కువ. ఇలాంటివి ప్రత్యేకంగా ఇన్నోవేటివ్ చెప్పినా చెప్పకపోయినా మనిషికి ఎప్పుడూ కూడా బాధస్తే కోపం రావడం వేరు, బాధపడడం వేరమ్మా. అవును అవును. కోపంలో తిట్టినటువంటి తిట్లు ఎప్పుడు ఫలించవు అది ఎవరినైనానమ్మా. ఎవరినైనా. ఎవరినైనానమ్మా. అది కోపం తాత్కాలికం కదా. ఇప్పుడు ఆహా. నాకు నీ మీద కోపం వచ్చింది అనుకోమా, నువ్వు నన్ను ఏదో అన్నావు అనవసరంగా, ఆ, ఏదో నాకు ఇబ్బంది కలిగించే పని చేసావు, కోపం వచ్చింది. ఆ, కోపం వస్తే ఏం ఇట్లా చేసామని ఏదో గట్టిగా అంటాను, ఆ, అన్నంత మాత్రాన నీ మీద నాకు కోపం లేదు కదా. ఆ ఓకే. క్షణాన ఆ, మళ్ళీ రేపు పొద్దునే అమ్మ జయలక్ష్మి అని పలకరిస్తాం. అమ్మా. అట్లాంటప్పుడు అది నా మనస్ఫూర్తిగా అన్నది కాదు కదా, నాలుగు చివరి నుంచి వచ్చింది. మ్మ్హ్మ్. నాలుగు చివరి నుంచి వచ్చింది పెద్దగా ఫలించదు. ఓకే. ఇక తరచుగా అదే మాట అంటుంటే వాక్శుద్ధి ఉంటే చెప్పలేం కానీ, ఆ, లేకపోతే అదే కానీ నా మనసుకి కష్టం కలిగించి, నాకు కళ్ళనీళ్ళు తెప్పించి, నాకు దుఃఖం కలిగించి, నాకు వేదన కలిగించినప్పుడు నేను ఒక చిన్న మాట అన్నా ఫలిస్తుంది. ఫలిస్తుంది. సాధారణంగా పూర్వం పిల్లలు అల్లరి చేస్తే ఏం తిట్టేవాళ్ళు పెద్దవాళ్ళు? నీ పిల్లల్ని నిన్ను ఏడిపించినప్పుడు తెలుస్తుందిరా నీకు అనేవాళ్ళు. అవును. అంటే ఏమిటి? నీకు పిల్లలు కలగాలి, వాళ్ళు ఇలాగే అల్లరి చెయ్యాలి అని ఒక ఆశీర్వచనమేనా? అంతేగా. పేరుకి తిట్టులాగా ఉంది, ఉమ్, కేకలేసినట్టుంది,
నీకు బాగా అర్థమవుతుందిరా, నీకు పిల్లలు అల్లరి చేస్తే అప్పుడు తెలుస్తుంది నీ పిల్లలు అల్లరి చేసినప్పుడు అన్న మాటలో ఒక రకంగా తిట్టినట్టున్న ఆశీర్వచనం ఉంది. ఇటువంటి తిట్లు మన పెద్దవాళ్ళు మనకు అలవాటు చేశారు. వాటిని మర్చిపోయి ఈ రోజున మనం తల్లికి ఎసరు పెట్టే తిట్లు తిడుతున్నాం. అంతే కదమ్మా? అవును అవును. అవి చాలా తప్పు కదా. అవి కాకుండా ఇట్లాంటి తిట్లయినా సరే తాత్కాలికంగా ఆ క్షణాన అన్నటువంటి దానికి కాదు, కానీ మనసుకి కష్టం కలిగి వేదన కలిగినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆ ఉసురు తగలడం అంటారే, అది తగిలేట్టు ఉన్న సందర్భంలో అన్న వాటికి మాత్రం ఫలిస్తాయమ్మా. లేకపోతే పెద్దవాళ్ళు అన్న మాటలన్నీ ఆశీర్వచనాలే. నాలుక మీద మచ్చలున్న వాళ్ళు తిడితే ఖచ్చితంగా ఫలిస్తుంది అని అంటారమ్మా. కరెక్టేగా? ఏమో మరి అంటారు అంటారు మరి అది ఎంతవరకు నిజమో నాలుక మీద మచ్చుందో చూసుకోవాలి. అలా ఉంటే పోనీ కాదు, నాలుక మీద మచ్చున్న వాళ్ళని వెతకండి, వెతికి వాళ్ళ చేత అన్ని మంచి మాటలు మాట్లాడిస్తూ ఉండండి. ఆ ప్రయత్నం చేద్దాం. ఇది నిజమైతే అది నిజం అవ్వాలి కదా. అంచేత నాలుక మీద మచ్చ ఎవరికన్నా ఉంటే వాళ్ళ చేత కరోనా పూర్తిగా నాశనం కావాలి, భారతదేశం అభివృద్ధిలోకి రావాలి, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, సమయానికి వానలు పడాలి అని వాళ్ళ చేత డబ్బిచ్చి అనిపిద్దాం. ఖచ్చితంగా ఇది ప్రతిదాన్ని మనం అనుకూలంగా మలుచుకోవచ్చు కదా. అవును అవును, అది తప్పకుండా. మరి ఈ పుట్టుమచ్చల శాస్త్రం ఏదో ఉందనుకుంటా, దాని ప్రకారం ఏమన్నా నాలుక మీద మచ్చున్న వాళ్ళ మాట నిజం అవుతుంది అంటే, ఒకవేళ అయిన సందర్భం ఉంటే మాత్రం దాన్ని ఇలా మనం అనుకూలంగా మలుచుకుందాం. తప్పకుండా అమ్మా. ఇది బాగుంది, ఎందుకంటే ఏం తిట్టినా వాళ్ళు మంచిగా ఉండాలనే తల్లిదండ్రులు ఎవరైనా చెప్తుంటాం. కానీ కొంతమంది మాత్రం ఆవేశంలో ఏం మాట్లాడతారో తెలియదు, పిల్లల్ని ఈ మాట అనొచ్చా అనకూడదా అనేది కూడా లేకుండా తిట్టేస్తూ ఉంటారు కదమ్మా. దాని ఫలితం ఉంటుందా? చాలా తప్పమ్మా. ఏమవుతుందంటే దాని ఫలితం వీళ్ళ తిట్టు ప్రభావం వల్ల ఉందో లేదో తెలియదు, కానీ తిట్లు తిన్న పిల్లవాడి మనసు అయితే నొచ్చుకుంటుంది. పిల్లైనా పిల్లవాడైనా వాళ్ళ మనసు నొచ్చుకోదా? ఎప్పుడు అమ్మా నాన్న తిడతారని అందులో చెడ్డ మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది? చెడ్డ మాటలుగా అనుకోండి, వీళ్ళు కూడా అవి నేర్చుకుంటారు ప్రధానంగా. అవును, కొంతమంది బూతు మాటలు కూడా మాట్లాడేస్తూ ఉంటారు కదమ్మా పెద్దవారు. చాలా మాట్లాడతారు. ఇప్పుడు మా తండ్రి ఉన్నాడు అనుకోండి, కొడుకుని తిట్టే తిట్టు వాడి తల్లికి అంటే తన భార్యకే చెందుతుంది అంటే ఇది ఎంత చండాలంగా ఉంది కదా అమ్మ. ఊత పదాలు అయిపోయినాయి, తెలుసు? ఊత పదాలు అయిపోయినాయి చాలా. ఎందుకంటే అసలు ఒకప్పుడు అన్పార్లమెంటరీ అనే పదం వాడేవాళ్ళం, ఇప్పుడు అది వాడకూడదేమో అనిపిస్తుంది. అన్ని అన్పార్లమెంటరీ పదాలు అయిపోయినాయి. పార్లమెంట్ లోనే అలాంటి, పార్లమెంట్ కాకపోయినా అసెంబ్లీలో అలాంటి పదాలు వాడుతున్నారు కదా. మరి అట్లాంటప్పుడు అట్లాంటి పదాలు పిల్లలు వాడడం ఎలాగంటే అది చాలా క్యాజువల్ గా మాట్లాడే పదం అనుకుంటున్నారు. తప్పనుకోవటం లేదు. అది ఒక స్థాయి వాళ్ళు. మరి కొంతమందికి అది తప్పు అని ఏదో ఒక సంస్కారం ఎటో ఒక ఉండి, ఎటుపక్కో తాతో నాయనమ్మో అమ్మమ్మో పక్కవాళ్ళు గురువులో ఎవరో చెప్పి ఈ పదాలు వాడకూడదు మంచివి కాదు అని వాడికి ఆ సంస్కారం ఉందనుకోండి, అట్లా ఉన్నప్పుడు ఏమవుతోంది, వాడు నొచ్చుకుంటున్నాడు, మానసికంగా వేదన చెందుతున్నాడు. పిల్లాడి మనసు బాధపడడం అన్నది డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. సో ఫలితం సంగతి తరువాత, ముందు తల్లిదండ్రులు అయితే అలాంటి తిట్లు పెద్దవారు ఎవరైనా, ఫలితం మాట ఎట్లా ఉన్నా ఆ తిట్టు ఫలిస్తుందో లేదో గాని తిట్టడం వల్ల రెండు దుష్ఫలితాలు ఉన్నాయి. ఒకటి, ఆ పదాలు నేర్చుకుంటున్నారు పిల్లలు, లేదంటే దానివల్ల మానసికంగా బాధపడుతున్నారు. ఓకే, ఇది గమనించాలి. పిల్లల ఎదురుగా ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడకూడదు. కోపం వస్తే కూడా ఎట్లా ఉండాలంటే కన్నెత్తి చూస్తే భయపడేటట్టు ఉండాలి తప్ప, అమ్మ అలా చూసిందా నేనేదో తప్పు చేశానేమో అని అనిపించాలే తప్ప, తిటితే బండబారిపోతారు కదమ్మా, మొండికెత్తుతారు కదమ్మా. పైకి అనకపోయినా ఇది నీకే చెందుతుంది అనుకుంటారు. ఇంకో రకం, అది నీకే అనుకుంటారా అనుకోరా. ఇన్ని రకాల కాంప్లికేషన్స్ ఎందుకు తెచ్చుకోవాలి అసలు? కొంచెం నాలుకను అదుపులో పెట్టుకుంటే అయిపోలా? నాలుకను అదుపులో పెట్టుకోవడానికన్నా ముందు మనసుని పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది కదా, లేకపోతే బీపీలు వచ్చేస్తాయి కదా. అవును, తప్పకుండా. తప్పకుండా. నమస్తే.